హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు అనురాధ ఛానల్. ఈవేళ మీకు ఆవకాయ పచ్చడి చూపిస్తామనండి. ఉల్లి ఆవకాయని ఇప్పుడు పెడుతున్నారేంటి పచ్చడి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ కాయలు పుల్లగా దొరికినాయండి నాకు, బాగుంటాయి కదా అని. కొత్త పచ్చడి అయితే బాగుంటుంది, కొత్త సంవత్సరం కొత్త పచ్చడి బాగుంటుంది అండి. కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు కదా, 3 పిల్లలే ఉంటారు, ఆఫీస్కి వెళ్ళాలి ఇద్దరును, గబగబా కూర వండుకోలేరు. అలాంటి టైమింగ్స్లో 2 కాయలు దొరికినాయి అనుకోండి, మనకి గమ్ముని ఒక పచ్చడి కలుపుకుంటే బాగుంటుంది కదండి. పచ్చడి అన్నం తింటే కొంచెం చలి కూడా ఎక్కువగా ఉంటుంది బెంగళూరులోని. ఆ టైంలో ఇది కలుపుకుని వెళ్తే మన క్యారేజీ కూడా బాగుంటుందని చూపిస్తున్నాను, చూడండి. ఏమేమి కావాలంటే దానికి మామిడికాయ ముక్కలండి. దీనికి కొలతలో గట్ట ఏమి ఉండవండి. మన నిలవావకాయకి అయితే కొలతలో గట్ట ఉంటాయి, దీనికి కొలతలు ఉండవండి. జస్ట్ మనం అన్నీ వేసుకుని కలుపుకోవటమే. మామిడికాయ ముక్కలండి, వెల్లుల్లిపాయలండి, మెంతులు, జీలకర్ర, కారం, నూనె, మెంతిపిండి, ఇంగువ, ఆవుపిండి, ఉప్పు, అంతే అండి. మనం కలుపుకోవటం అనమాట అండి. దీనికి కొలతలో గట్ట చెప్పడానికి ఏమి ఉండదు అనమాట అండి. ముందు చూడండి, గుడ్డుగా వేస్తున్నాను చూడండి. ఇది మామిడికాయ ముక్కలు వేస్తున్నాను చూడండి. ఈ పచ్చడి మట్టికి ఒక 15 రోజులు 20 రోజుల దాకా ఉంటుందండి. అంటే తడి స్పూన్ పెట్టకుండా ఉంటే మనకి ఒక నెలల పైనే ఉంటుందండి. కానీ అన్ని రోజులు రాదనుకోండి, చెప్తున్నాను. ఇద్దరేసి ఉన్న వాళ్ళకైతే చాలా వస్తుంది. వాళ్ళకి మామిడికాయ ముక్కలు వేసానండి. తర్వాత వెల్లుల్లిపాయలు పెద్దగా ఉండటం ఎందుకని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్నాను అనమాట అండి. ఈ ముక్కలు ఎలా ఉన్నాయో సేమ్ అలా ఉంటే బాగుంటుంది, నోటికి వస్తుంది అండి. కానీ ఇది పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా మెంతులు, మనం ఎక్కువ ఏం వేసుకోకండి. మెంతులు, జీలకర్ర చూసారా, అంతే. ఆవు పిండి, కొంచెం మెంతు పౌడర్ వేస్తానండి నేను. కొంచెం పసుపు అందులో వేసుకోవాలి కదండి మనం. పసుపు, ఉప్పు మామూలే. కారం, కొంచెం ఇంగువ, కారం కూడా మనకి ఎక్కువ ఏం వేసుకోకర్లేదండి, కొద్దిగా అంతే. ఇవన్నీ ఎలా కలిపేసుకున్నాను, నేను ఎలా కలుపుతున్నానో సేమ్ అలా కలిపేసుకోండి. ఇది మనం కొంచెం ముద్దపప్పు వేసుకుని, వేడి అన్నం, ముద్దపప్పు, కొంచెం ఆవకాయ, కొత్త ఆవకాయ కింద అన్నమాట. పాత ఆవకాయ అయితే ఇంకా కొంచెం అంత టేస్ట్ అనిపించదండి ఇంకా నాకు. అందుచేత నేను మధ్యలో కాయలు ఇలా దొరికినప్పుడు అలా పెడతా ఉంటాను. మా ఫ్రెండ్స్కి కూడా కొద్దిగానే పంపుతూ ఉంటాను అనమాట అండి. ఏ పచ్చడి అయినా సరే కొంచెం అందరికీ పంచుతాను. మనం ఒకళ్ళే తింటే బాగోదు కదండి. ఈ కొంచెమే కదా, ఇందులో ఏం పెడతాను, ఎంతో ఏమి కొంచెమే పెడతాను. ఇది ఒక వారం రోజులు వచ్చినా చాలు. కానీ టేస్ట్ బాగుంటుంది. ఇలా కొద్దిగా పెట్టుకున్నది చాలా టేస్ట్గా ఉంటుంది, ఇదిగా ఉంటుంది. ఇక్కడ మనకి కలెక్టర్ కాయలు ఉంటాయి కదండి, ఎప్పుడు దొరుకుతాయి. అవి కూడా తీసుకొచ్చి పెడతా ఉంటాను అనమాట అండి. అవి లైట్ పులుపు, లైట్ స్వీట్ కింద ఉంటుంది. అందుచేత అవి కూడా బాగుంటాయి అనమాట అండి. నూనె కూడా పెద్ద ఎక్కువ పట్టదండి దీనికి. మన ఆవకాయకి అయితే ఎక్కువ పట్టేస్తుంది, దీనికి అంత ఎక్కువ పట్టదండి. అది మెయిన్. ఎందుకంటే ముక్క నీరుతో ఉంటుంది కదా, అది మన కాయ ఏంటంటే ముదిరిపోయి ఉండటం వల్ల నూనె ఎక్కువ పడుతుందండి, నీరు ఎక్కువ రాదు. దీనికి కొంచెం నూనె తక్కువ పడుతుంది అనమాట అండి. నూనె పోసామనుకోండి ఏకంగా కొలతల కింద, అదేమో నూనె తేరిపోయి బాగోదు పచ్చడి. అంతే, పచ్చడి ఇలా కలుపుకోవాలి మనం. నూనె ఇంతే ఉండాలండి. ఏంటంటే తెల్లారిదానికి కిందకి ఇలా కలుపుకోవాలండి.
నూనె ఇంకా పడుతుందని మనం అనుకోవద్దు. ఇంతకంటే ఎక్కువ పడదు, ఎందుకంటే కిందకి ముక్కలు దిగిపోతే నూనె కూడా పైకి వచ్చేస్తుంది. మన నూనె అంత పీల్చిపోతుంది అనమాట అండి. మన మామూలు ఆవకాయ ఉన్నట్టు ఉంటుంది అనమాట అండి. ఇది వరకైతే వెనకటి రోజుల్లో అయితే మన వాళ్ళు 2 జాడీలు 3 జాడీలు పెట్టేసుకుండేవారు. సంవత్సరం వరకు, మళ్ళీ మే నెల వచ్చే వరకు కూడా పాత ఆవకాయ వేసుకుండేవారండి. ఇప్పుడు అలా వేసుకోక్కర్లేదండి. ఎప్పుడు కాయ దొరికితే అప్పుడు తక్కువ పచ్చడి పెట్టుకుని ఎప్పటికప్పుడు లేటెస్ట్గా తిన్నాం అనుకోండి. ప్రోటీన్లు బాగుంటాయి, సి విటమిన్ కూడా బాగా వస్తుందండి. ఇక్కడ బెంగళూరులో సి విటమిన్ గురించి ఎక్కువ తింటారు, ప్రతిదీని నారింజలు అయ్యి వాళ్ళకి ఇది అనమాట అండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కళ్ళలో పెట్టుకోండి. తక్కువ పచ్చడి పెట్టుకోండి, నిలవ పచ్చడి ఎక్కువ. ఇలాగా అప్పుడప్పుడు కాయలు దొరుకుతూ ఉంటాయి కదండి మనకి, తెచ్చుకుని 4-5 కాయలు పెట్టుకున్నాం అనుకోండి. కొత్త ఆవకాయ తిన్నట్టు ఉంటుంది, అందరికంటే ఫస్ట్ తిన్నట్టు ఉంటుంది. మనకు ఆంధ్ర సైడ్ కొత్త ఆవకాయ ఎప్పుడు పెట్టుకుంటామంటే సంవత్సరాలు వెళ్ళాక దొరుకుతాయి మనకి. కాదండి, ఇక్కడ ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి ఎప్పుడు పచ్చడి పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఎప్పుడు లేటెస్ట్గా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, కాలేజీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఇలా పెట్టామనుకోండి బాక్స్ నిండుగా తింటారు. పక్కన చిన్న ఎనపూస ముద్ద పెట్టుకుంటే ఉంటుంది. మరి ఇది ఇంకా మామూలుగా ఉంటుందండి ఆవకాయ పచ్చడి. ఇది చూసి ప్రతి ఒక్కరికి నోరు ఊరి ఖచ్చితంగా తెల్లారెడకాల మళ్ళీ పచ్చడి పెట్టుకోవాలి. అలాగే నా వీడియోలన్నీ చూస్తూ ఉండండి. ఇలా మంచి మంచి చిన్నగా చేస్తాను. నా గార్డెన్ కూడా చూపిస్తూ ఉంటాను మధ్య మధ్యలో మీకు. బాయ్ అండి, ఉంటానండి.